సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది. నవంబర్ నెల 22 వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది. నవంబర్ నెల 22 తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుణ్ణి మహావిష్ణువుని ఆచరించడం, ముఖ్యంగా దీపారాధనలు చేయడం, శివాభిషేకాలు, దీపదానాలు చేయడం, నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం, వనభోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఉపాసనతో శివ పూజలు నిర్వహించడం, శైవక్షేత్రాలను సందర్శించడం, నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం. భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం, సూర్యోదయానికి ముందుగానే వేకువజామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం, నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం, నిరంతరం భక్తి భావనతో దీక్షా తత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు. అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోని ప్రవేశిస్తాడు. కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది. ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు. ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని గురువు పొందుతాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో రాహుకేతువుల సంచారం కొనసాగుతుంది. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి 2025 నవంబర్ మాసంలో మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నవంబర్ నెల 16 నుంచి భాగ్యంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి నుంచి పూర్తి సహకారం కానీ ఆదాయం కానీ అందుకుంటారు. ప్రభుత్వ సహాయం కూడా అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమంలో తులారాశిలో సంచరిస్తున్నాడు. సృజన సహకారంతో కలిసి అనుకోకుండా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంచి విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 నవంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి కుజుడు, బుధుడు, శని, రాహువులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వహించండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఈ రకంగా చేయడం వల్ల మీనరాశి వారికి 2025 నవంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.